హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. ఈరోజు వీకెండ్ కదా, అందరూ పాత ఎపిసోడ్స్ కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉంటుంది. తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ గురించి తెలియజేయండి. మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సీరియల్ అంటే జస్ట్ ఏదో చూసుకుంటూ పోయే ప్రోగ్రామ్ కాదండి, అది ఒక ఎమోషన్. మనకి ఎప్పుడు ఒక ఒక మనం మెయిన్ క్యారెక్టర్స్తో కనెక్ట్ అయి ఉంటాము. వాళ్ళ ఎమోషన్స్ అన్నీ మనం పంచుకుంటూ ఉంటాం కాబట్టి ఇది ఒక మంచి జర్నీ లాగా ఉంటుంది. అటువంటి మంచి జర్నీని మనం అందరం కలిసి పంచుకుందాం. థ్యాంక్ యూ. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. నిన్నటి ఎపిసోడ్ ఎండింగ్లో కార్తికేయ వాళ్ళ నాన్న మీద చీర వేసేసి పారిపోతాడు కదా. అప్పుడు చెంచలమ్మ గారు చూసి వాళ్ళ ఆయన మీద చీర ఉండడం చూసి, మీరేంటి ఇక్కడ, ఈ చీర మీ మీద ఉంది ఏంటి అని అడుగుతుంది. ఎవరు ఈ చీర సెలెక్ట్ చేసింది అని అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిలంతా అదే ఈ సింధూర ఫ్రెండ్స్ అంతా కేశవయ్య గారే సెలెక్ట్ చేశారమ్మా అనేసి బుక్ చేసేస్తారు ఆయన్ని. అప్పుడు కేశవయ్య గారు, అమ్మో నాతో ఆడుకోవడం ఆపేయండి మీరు అంటాడు. మీతో ఆడుకోవడం ఏంటి, వాళ్ళు మీతో ఆడుకోవడం ఏంటండి, ఇన్నేళ్ళు అయింది, నాకు ఒక్క చీరని మీరు సెలెక్ట్ చేశారా అని చెంచలమ్మ కూడా ఆయన్ని అనుమానిస్తుంది. కానీ కోడలి కోసం అన్నీ చేస్తున్నారన్నమాట అంటుంది. అప్పుడు కేశవయ్య గారు, చెంచలమ్మ నాకు పంచా చొక్కా కొనుక్కోవడమే చేతరాదు, ఇంకా నేను చీర ఏం సెలెక్ట్ చేస్తాను అంటారు ఆయన. అప్పుడు చెంచలమ్మ, మనకు ఆడపిల్లలు లేరు కాబట్టి కూతురైనా కోడలైనా అన్నీ సింధూరే, మనకు తన కోసం ఏం చేసినా తప్పు లేదండి, మీరు మంచి చీర తన కోసం ఎంపిక చేశారు అని మెచ్చుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో ఇల్లంతా కోలాహలంగా అందమైన అమ్మాయిలందరూ వచ్చి బంతిపూలతో అలంకరిస్తూ ఉంటారనమాట. అప్పుడు జూలై రవిబాబు వచ్చి, ఇల్లంతా ఎంత అందంగా ఉందో, సీతాకోక చిలుకలు తిరుగుతున్నట్టుగా ఉంది అని వ్యంగ్యంగా వాళ్ళని చూస్తూ మాట్లాడతాడు. అలా ప్రతి ఒక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏదో ఒక కామెంట్ చేస్తూ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ప్రతి అమ్మాయితోనూ తిట్టించుకుంటూ ఉంటాడు. అట్లా అందరితో చేస్తూ ఉంటాడు. ఒకవైపు చక్రం అతన్ని గమనిస్తూ ఉంటాడు. తర్వాత చక్రం బాబాయ్ తన దగ్గరికి వెళ్ళి, ఏంటయ్య గారు మీరు ప్రతి ఒక్క అమ్మాయిని కూడా వదలరా, ఏదో పనులు వదలరా అని అంటాడు. అయినా వాళ్ళు వీళ్ళ వెంట పడే బదులు పెళ్లి చేసుకుని తగలడచ్చు కదా అంటాడు. పెళ్ళి 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 ఎందుకు బాబాయ్, పెళ్ళి పెళ్ళి అని ఎన్నిసార్లు అంటావు, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, వండుకున్నోడికి ఒక కూర లేదంటే 1000 కూరలు అన్నట్టు, పెళ్లి చేసుకుంటే ఒక్క అమ్మాయితోనే ఉండాలి, లేకపోతే ఎంతమందినైనా ట్రై చేయొచ్చు అని అంటాడు. ఇక తర్వాత సీన్లో కార్తికేయ ఆరు బయట కూర్చుని ఒక సోఫాలో కళ్ళు మూసుకొని ఇంతకు జరిగినవన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. ఇంతలోపల వాళ్ళ స్నేహితులు వస్తారు. ఎక్కడ కార్తీక్ అని వెతుక్కుంటూ వస్తారు. సోఫాలో ఉన్న కార్తీక్ని చూసి దగ్గరకు వచ్చి కార్తీక్ అని పిలుస్తాడు. ఆయన కూడా పలకడు. ఒక ఫ్రెండ్ వచ్చేసి గట్టిగా కార్తీక్ అని అరుస్తాడు. అప్పుడు కళ్ళు తెరిచి ఉలిక్కిపడి చూస్తాడనమాట. ఏం చేస్తున్నావురా అంటాడు. ఏం తెలియట్లేదా అనేసి ఇంకొక ఫ్రెండ్ అంటాడు. ఊహల్లో తేలిపోతున్నాడు, లోపల హీరోయిన్ని పెట్టుకొని ఇక్కడ కలలు కంటున్నాడు అని అదే కొంచెం ఆట పట్టిస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పెళ్ళికి ముందు జరిగే కొన్ని చొరవ తీసుకునే పనులు ఇలాంటివన్నీ కార్తికేయ చేయట్లేదా, చేస్తున్నాడు అని కనుక్కోవడానికి ఆట పట్టిస్తూ ఏవేవో మాట్లాంటారనమాట. అవన్నీ నేను చేయలేదు, మా అమ్మ చూస్తే ఇంకేమన్నా ఉందా అంటాడు. అవన్నీ అమ్మ నాన్నకు తెలిసి చేస్తారా అంటారు వాళ్ళు. అలా ఆట పట్టిస్తూ లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవడానికి ఏమన్నా కొన్నైనా చిలిపి పనులు ఉండాలి అనేసి బాగా అతనికి చెప్పి సింధూర దగ్గరికి పంపిస్తారు వాళ్ళు. సింధూర తన గదిలో గోరింటాకు కాళ్ళకు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తికేయ అక్కడికి వస్తాడనమాట. ఏంటో అబ్బాయి గారు ఇలా వచ్చారు అంటుంది. ఒకటి అడుగుదామని వచ్చాను అంటాడు. ఏంటో అడగండి అంటుంది. అప్పుడు కార్తికేయ తడబడుతూ జేబులో ఉండి ఒక చాక్లెట్ తీసి, నీకు చాక్లెట్ ఇద్దామని వచ్చాను అని చాక్లెట్ చేతిలో పెడతాడు. అది తీసుకొని, ఇంకా ఇచ్చారు కదా ఇంకా వెళ్ళండి అంటుంది. అది కాదు, నువ్వు తింటే చూసి వెళ్దామని అంటాడు. పెద్దవాళ్ళు పెళ్ళికి ముందు ఇలా మనం మాట్లాడుకోకూడదని చెప్పారు, మీరు వెళ్ళండి అంటుంది. పెళ్ళికి ముందు ఏమీ తినకూడదని అత్తమ్మ నాకు చెప్పింది, మీరు వెళ్ళండి అంటుంది. అప్పుడు కార్తికేయ, నేను ఇచ్చిన చాక్లెట్టే తినలేదు, ఇంకా నేను ముద్దడిగితే ఏమిస్తుంది అని మనసులో అనుకుంటూ బొంగమూతి పెట్టుకొని అక్కడే ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నారు అని సింధూర అడుగుతుంది. అప్పుడు నువ్వేమనుకోనంటే నిన్ను ఒకటి అడగాలి అంటాడు. ఏం అడగాలి అని అడుగుతుంది. అప్పుడు కార్తికేయ, నేను నీ కాళ్ళకు నెయిల్ పాలిష్ వేస్తాను అని నెయిల్ పాలిష్ వేస్తాడనమాట. అలా నెయిల్ పాలిష్ వేస్తుంటే చూస్తూ ఉంటుంది సింధూర. తర్వాత ఇలా అంటుంది, మీరు చూస్తే అమాయకంగా ఉంటారు కానీ మీ దగ్గర చాలా కళలు ఉన్నాయి అంటుంది. అన్ని లేకపోయినా ఒకటో రెండో కళలు ఉన్నాయి, ఉన్నప్పుడు అవి ప్రదర్శించాలి కదా అని కార్తికేయ కూడా అంటాడు. అప్పుడు సింధూర, మీరు నిన్ను ఒకటి అడగాలి అన్నప్పుడే మీ మనసులో ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ అవన్నీ పెళ్ళైన తర్వాతనే అంటుంది. కానీ పెళ్ళికి ముందు ఎంతో కొంత రొమాన్స్ ఉండాలని అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారని చెప్పబోతే, ఏ విధవ అన్నాడు అని వెంటనే కల్పించుకొని సింధూర అంటుంది. విధవ కాదు, నా ఫ్రెండ్స్ చెప్పారు అంటాడు. అంటే మీ ఫ్రెండ్స్ అందరూ అలాంటి వాళ్ళేనా అంటుంది. అప్పుడు సింధూర, అవన్నీ పెళ్ళికి ముందు ఏమి కుదరవు, మీరు వెళ్ళండి అంటుంది. అంటే వెళ్ళక తప్పదా అంటాడు. తప్పదు అంటుంది. సరే, నేను నీకు ఇష్టం లేని పని ఏది చెయ్యను సరే అని వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్లో చక్కటి మెలోడియస్ సాంగ్ ప్లే చేస్తారు.
ఇక నెక్స్ట్ సీన్లో అందమైన పూలతో రంగురంగుల పూలతో మండపం అంతా రెడీ అవుతుంది. పెళ్ళికి వచ్చే వాళ్ళంతా వస్తూ ఉంటారు. కేశవయ్య గారు ఇంకా మిగతా ఇంట్లో వాళ్ళందరూ ఆహ్వానిస్తూ ఉంటారు వాళ్ళని. ఇంతలో సింధూర అమ్మ నాన్న చెల్లి శ్రీవల్లి కూడా అక్కడికి వస్తారు. అంత పెద్ద మండపాన్ని బాగా అలంకరించింది చూసి వాళ్ళు బాగా మురిసిపోతారు. చాముండి వాళ్ళ అమ్మ నాన్న మనసులో తిట్టుకుంటూనే వాళ్ళని కూడా ఆహ్వానిస్తారు. తర్వాత అందరూ కూర్చున్న తర్వాత చెంచలమ్మ గారు అక్కడికి వస్తారు. చెంచలమ్మ గారు కూడా అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇంతలో ఒక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో విజయమ్మ కూతురు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి దిగుతారనమాట. అప్పుడు చాముండి వాళ్ళ అమ్మ చూసి అమ్మో వీళ్ళు వచ్చారేంటి అని అమ్మో వదిన అని చెప్పడానికి పరిగెడుతుంది. వదిన చెంచలమ్మ విజయమ్మ గారు వచ్చారు అని చెంచలమ్మకు చెప్తుంది చాముండి వాళ్ళమ్మ. అప్పుడు చెంచలమ్మ కేశవయ్య మొహంలో చిరునవ్వు వస్తుంది. సంతోషంగా వాళ్ళని ఆహ్వానించడానికి కారు దగ్గరికి వస్తారు. కానీ అంతలోనే చెంచలమ్మ ఏదో గుర్తు చేసుకుని ఆగిపోతుంది. కానీ కేశవయ్య గారు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి అని పలకరిస్తారు. విజయమ్మకు కూడా నమస్కారం పెడుతూ రండి, థ్యాంక్స్ వచ్చినందుకు విజయమ్మ అని చెప్తారు. థ్యాంక్స్ ఎందుకు అంటే మీరు చెంచలమ్మ మాట మన్నించి పెళ్ళికి వచ్చినందుకు అనేసి చెప్తారు. అప్పుడు విజయమ్మ చెంచలమ్మ మా ఇంటికి వచ్చిందనో నన్ను పెళ్ళికి ఆహ్వానించిందనో నేను రాలేదు. నీ కొడుకు నా ఇంటికి వచ్చి నన్ను రమ్మని ఆహ్వానించాడు, అందుకే వచ్చాను అని అంటుంది. కాసేపు అలాగే గురుగురుమని ఎదురు చూసుకుంటారు చెంచలమ్మ విజయమ్మ. కార్తీక్ నన్ను నోరారా అమ్మ అని పిలిచాడు. అమ్మ అని పిలిచాక తల్లి మనసు కరగకుండా ఉంటుందా అంటుంది విజయమ్మ. కార్తికేయ పిలిచాడు కాబట్టి వచ్చాను అంటుంది. అప్పుడు అలివేని అమ్మ కార్తీక్ అన్నయ్యను పలకరిద్దాం పదా అనేసి లోపలికి తీసుకెళ్తుంది. కార్తికేయను పెళ్లి కొడుకుని చేస్తున్న గదిలోకి వెళ్ళి అదే విజయమ్మ కూతురు అలివేని వెళ్ళి అన్నయ్య అని పిలుస్తుంది. తల తిప్పి చూస్తాడనమాట. అలివేనిని చూసి చాలా సంతోషపడతాడు. అంతలోనే విజయమ్మ కూడా లోపలికి వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషపడతాడు కార్తికేయ. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓల్డ్ ఎపిసోడ్స్ అన్నీ ఒకసారి చూసేసేయండి. థ్యాంక్ యూ.